హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిని. ఈరోజు నేను ఒక రెసిపీకి చేసా. అదేంటో చూసేద్దాం రండి. అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ. ఈ మిర్చి బజ్జీని ఎలా పర్ఫెక్ట్గా వేసుకోవాలో, తయారు చేయాలో చూసేద్దాం. వీటి కోసం బాగా లావుండే మిర్చిని తీసుకోవాలి. వాటిని బాగా వాష్ చేసుకొని తర్వాత తడి లేకుండా చేసుకోవాలి, లేకుంటే పిండి అనేది మిర్చికి అంటుకోదు. ఓకే అండి, ఫస్ట్ మెయిన్ ఇది. నెక్స్ట్ ఒక బౌల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఈ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని ఈ మిర్చిలోకి స్టఫ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. షూర్గా నేను చెప్పిన రెసిపీ ఇలా చేస్తే 100% చెప్పగలను. పిండి ఎలా కలుపుకొని మిర్చి బజ్జీ వేస్తే బయట స్ట్రీట్ స్టైల్లో బండి మీద దొరికే మిర్చి బజ్జీ లాగా ఉంటుందో ఇంట్లోనే ఈజీగా ఇలా నేను చెప్పినట్టు చేయండి. సో ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ శనగపిండి ఒక 2 కప్పులు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చిటికెడు సోలా పొడి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని ఈ మాదిరిగా కలుపుకోవాలి. సేమ్ ఎలా అంటే దోశ పిండి మాదిరిగానే కలుపుకోవాలండి. లూజ్ గాను బాగా టైట్ గాను పిండిని అసలు కలుపుకోకూడదు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ కాకుండా, తక్కువ హీట్ కాకుండా మోడరేట్గా చేసుకోవాలి. ఇలా మరిగిన ఆయిల్లోకి ఒక్కొక్క బజ్జీని, మిర్చిని తీసుకొని పిండి మొత్తం కవర్ అయ్యేట్టుగా తీసుకొని ఆయిల్లోకి స్లోగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే మిర్చిని కాల్చుకోవాలి, లేకుంటే బజ్జీ లోపల పిండి పిండిగా ఉంటుంది. ఇలా కంప్లీట్ అయ్యాక స్టవ్ కింద వెల్లుల్లి ముక్కలు, నిమ్మరసం వేసుకొని అన్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.